ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతంగా సాగుతా ఉంది. కూటమి ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ ని పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనబడుతుంది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు విధానానికి సంబంధించి 2009లోనే ఒక జీవో వచ్చింది. ఆ జీవో ఏం చెప్తుందంటే ప్రతి 2 ఏళ్లకోసారి జూనియర్ డాక్టర్లకు ఇచ్చే స్టైఫండ్ పెరిగిన ధరలకు అనుగుణంగా సవరణ జరగాలి అని చెప్తుంది. నాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా జూనియర్ డాక్టర్లకు ఇచ్చేటువంటి స్టైఫండ్ ని ప్రతి 2 ఏళ్లకోసారి పెంచుతూనే వచ్చారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా 3 పర్యాయాలు జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. 2020లో, 2022లో, 2024 జనవరిలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అత్యధికంగా 17% స్టైఫండ్ పెరిగిందన్న విషయం కూడా జూనియర్ డాక్టర్లే చెప్తా ఉన్నారు. 2024 జనవరిలో ఆఖరిగా జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెరిగితే 2 ఏళ్ల తర్వాత అంటే 2026 జనవరి నెలలో జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ పెంచాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది జూనియర్ డాక్టర్ల హక్కు అని కూడా జీవో చెప్తుంది. అయితే గడిచిన 8 నెలలుగా ఈ ప్రభుత్వాన్ని అడిగి అడిగి అలిసిపోయి గత్యంతరం లేక రోడ్డెక్కి సమ్మెబాట పట్టాల్సింది వచ్చిందని జూనియర్ డాక్టర్లు చెప్తా ఉన్నారు. జూనియర్ డాక్టర్లు తమ హక్కుని అడుగుతా ఉంటే కూటమి ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవని, 3% మించి ఎక్కువ పెంచలేమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడడం అనేటువంటిది అత్యంత బాధాకరం, అవమానకరం అని జూనియర్ డాక్టర్లు వాపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని, ఏమండి జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ పెంచమన్నప్పుడు మాత్రమే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం గుర్తొస్తుందా? ఏమి అమరావతి పేరు చెప్పి 1000 కోట్లు అప్పులు చేస్తూ అక్కడ ఖర్చులు పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం మీకు గుర్తు రాదా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, షాడో ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తలకో ప్రత్యేక విమానం వేసుకుని, తలకో ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకుని ఊర్లెక్కి ఊరేగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం మీకు గుర్తు రాదా? కేవలం జూనియర్ డాక్టర్లకి తమ హక్కుగా రావాల్సినటువంటి స్టైఫండ్ ఇవ్వండి మహాప్రభు అని అడిగితే మాత్రం మీకు ఎక్కడ లేని ఇబ్బంది వస్తుందా అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. నమస్కారం.